బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర ప్రణాళిక శాఖ కులగణన నివేదిక ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నివేదిక అందజేయనున్నారు. నేడు రేపు సమావేశాలు నిర్వహించనుంది సబ్ కమిటీ. పాల్గొననున్నారు చైర్మన్ ఉత్తమ్ కుమార్, కో చైర్మన్ దామోదర్ రాజనరసింహ సహా సభ్యులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి హాజరు కానున్నారు. ప్లానింగ్ కమిషన్ నివేదికను ఈ నెల 5న జరిగే కేబినెట్ సమావేశంలో సబ్ కమిటీ పెట్టనుంది. మరోవైపు రేపు కేబినెట్ సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ 1-1 కమిషన్ నివేదిక రానుంది. నివేదికను అందజేయనున్నారు జస్టిస్ షమీమ్ అఖ్తర్. 2 నివేదికలపై 5వ తేదీన కేబినెట్లో చర్చ జరగనుంది. తర్వాత అసెంబ్లీలో 2 నివేదికలు ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. సుదీర్ఘ చర్యల తర్వాత అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. మరి కాసేపట్లో సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, మరి కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ కులగణనపై ఇప్పటికే వేసిన సబ్ కమిటీ అయితే భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఏదైతే ప్రణాళిక సంఘం రాష్ట్రంలో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించిందో ఈ సర్వేను కేబినెట్ సబ్ కమిటీకి అయితే ఇవ్వనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో అయితే ఈ యొక్క సమావేశం జరగనుంది. ఇప్పటికే ఈ యొక్క సబ్ కమిటీకి సంబంధించి సభ్యులు చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, కో చైర్మన్గా దామోదర్ రాజనరసింహ ఉన్నారు. సభ్యులు దుద్దిర్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి సభ్యులతో కూడిన సబ్ కమిటీకి అయితే ఈ కులగణనకు సంబంధించి ప్రణాళిక సంఘం నివేదిక ఇవ్వనుంది. సందీప్ కుమార్ సుల్తానియా ఈ యొక్క నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి అయితే ఇవ్వనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా హామీ ఇచ్చి ఈ యొక్క ప్రణాళిక సంఘం చేత రాష్ట్రంలో అయితే సర్వే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సర్వేలో 96% ప్రజలు అయితే పాల్గొనడం జరిగింది. వారి యొక్క వివరాలు పూర్తిగా అధికారులకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సబ్ కమిటీ అయితే ఈరోజు భేటీ అవి ఈ యొక్క నివేదికపై 2 రోజుల పాటు చర్చలు జరపనున్నాయి. రేపు ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ నివేదిక 1-1 కమిషన్ ఇచ్చిన రిపోర్టునైతే సమావేశాలు 2 రోజుల పాటు అయితే ఈ 2 రిపోర్ట్లపైన సమావేశాన్ని నిర్వహించి చర్చ జరపనున్నారు. ఈ చర్చల అనంతరం 5వ తారీఖు ఈ యొక్క క్యాబినెట్కి అయితే ఈ 2 నివేదికలు కూడా క్యాబినెట్ సబ్ కమిటీ అందించి క్యాబినెట్లో భేటీ జరపనున్నారు. భేటీ జరిపిన అనంతరం అసెంబ్లీలో కూడా ఈ యొక్క 2 కమిటీల నివేదికకు సంబంధించి చర్చ జరపనున్నారు. శాసనసభ సభ్యులతో అయితే చర్చ జరపనున్నారు. చర్చ జరిపిన అనంతరం ముందుగా ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం అయితే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% సంబంధించి చర్చ జరిపి ప్రభుత్వం ముందుకెళ్ళనున్నారు. అంతేకాక ఆమోదం తెలపనున్నారు. ఆమోదం తెలిపి తీర్మానం చేయనున్నారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఇప్పటికే 1-1 కమిషన్ రిపోర్టు రేపు రేపు చర్చకు రానున్న నేపథ్యంలో ఈ 1-1 కమిషన్ రిపోర్ట్ పైన కూడా క్యాబినెట్ 5వ తారీఖు క్యాబినెట్లో చర్చ జరపనున్నారు. అనంతరం శాసనసభలో కూడా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించి చర్చ జరపడం. అయితే ఈ వర్గీకరణకు సంబంధించి ప్రధానంగా అయితే ఎప్పటి నుంచో కూడా వర్గీకరణ జరగాలని చెప్పేసి కూడా ఎక్కువగా ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ వర్గీకరణ జరగడం వల్ల వాళ్ళకు ఉద్యోగ అదేవిధంగా విద్యా అవకాశాల్లో అయితే వరకు అవకాశాలు రానున్నాయి. ఏదైతే సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని వారికి అయితే వర్గీకరణ జరిగిన తర్వాత వరకు అవకాశాలు అయితే రానున్నాయి. అంతేకాకుండా ప్రధానంగా
పథకాలకు సంబంధించి ఎవరికి ఎంత ఏ విధంగా రూపొందించాలి, ఎవరిని బేస్ చేసుకొని ఈ యొక్క పథకాలు రూపొందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఈ యొక్క వర్గీకరణ నివేదిక అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల్లో 42% కావాలని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో వారంతా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం చాలా ముందడుగు వేస్తున్నారని చెప్పొచ్చు. కీలకమైన నిర్ణయాలు ఈ 2 రోజుల పాటు ఈ యొక్క 2 నివేదికలపైన చర్చ జరిపిన అనంతరం కీలకమైన నిర్ణయం క్యాబినెట్ 5వ తారీఖు తీసుకొనుంది. 5వ తారీఖు క్యాబినెట్ చర్చ ఆమోదం తర్వాత అసెంబ్లీలో అయితే ఈ 2 నివేదికలు ప్రవేశపెట్టి శాసనసభ సభ్యుల అభిప్రాయం తీసుకున్న తర్వాత అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటు బీసీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ సంబంధించి తీర్మానం అయితే చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.